నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుండి ఎంపీగా పోటీ చేసిన ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండపు బసవానందం గారు ఈ రోజు మనతో లైవ్ లో ఉన్నారు. మీకు కూడా ఏమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లు కాల్ చేసి నివృత్తి చేసుకోగలరు. నమస్తే డాక్టర్. డాక్టర్ గారు, ఇవాళ ఏం కేసెస్ చూపిస్తున్నారు? అలాగే 35 ఇయర్స్ నుంచి మీరు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మీకు. సో మీ సక్సెస్ మంత్ర ఏంటి? ముఖ్యంగా ఈరోజు కూడా చాలా క్యాన్సర్ కేసెస్ చాలా ఉన్నాయి. ఇవాళ చాలామంది క్యాన్సర్ సంబంధించినటువంటి వాళ్ళు బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యి ఎమరేజ్ అయ్యి కాలు చేయి పడిపోయిన వాళ్ళు, ఈ పెరాలసిస్ అయిన వాళ్ళు కూడా హైపర్ బ్లడ్ ప్రెషర్ వల్ల, షుగర్ వల్ల, డయాబెటీస్ వల్ల ఈ యొక్క బ్రెయిన్లో రక్తం గడ్డగట్టిపోతుంది. అలాంటి వాళ్లకు అలోపతి వైద్య విధానంలో చాలా ఖర్చుతో కూడుకున్న పని. అసలు సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతలేదు. అలాగే సంవత్సరాల పని ట్రీట్మెంట్ చేసి అన్ని డబ్బులు అయిపోయినాక ఇంట్లో ఇక తగ్గదని చెప్పి ఇంట్లో పడేసుకున్నాక మా దగ్గరికి వచ్చి అద్భుతంగా రిజల్ట్ కనిపిస్తుంది. ఈరోజు చాలా ముఖ్యంగా మస్కులర్ డిస్ట్రోఫీ కేసులు. మస్కులర్ డిస్ట్రోఫీ కేసులకు అలోపతి వైద్యంలో మందులే లేవని అలోపతి సైన్స్ చెప్పేసింది. వాళ్ళంతా డిప్రెషన్తో అందరు పిల్లలను వేసుకొని ఇంట్లో పడుకున్నారు. అలాంటి వాళ్లకు ఇప్పుడు మనం చేసినటువంటి ప్రోగ్రాం వల్ల మస్కులర్ డిస్ట్రోఫీ వాళ్ళను తీసుకొస్తున్నారు మన దగ్గరికి. వాళ్ళు నడవలేని పొజిషన్లో ఉన్న వాళ్ళు నడుచుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఇవాళ అలాంటి కేసులు అన్నీ కూడా ఇవాళ వాళ్ళు ఏం చెప్తారో వినండి. క్యాన్సర్ సంబంధించిన కేసులు కూడా బిఫోర్ అండ్ ఆఫ్టర్, రొమ్ము క్యాన్సర్తో బాధతో వచ్చిన ఆమె మళ్ళీ ట్రీట్మెంట్ అయిపోయాక పూర్తిగా తగ్గిపోయిందని చెప్పవచ్చు. మరి ఈ ఇతర వైద్య విధానంలో దానికి కీమోథెరపీ, రేడియోథెరపీ, లక్షల రూపాయల ఖర్చు. ఆ ట్రీట్మెంట్ అంటేనే భయపడతారు. అలాంటి వైద్యంకు హోమియోపతిలో శాశ్వత నివారణ ఉన్నది అనేది ప్రజలకు తెలియడానికి కోసమే ముఖ్యంగా ప్రజలకు చాలామంది నాకు ఫోన్ కూడా చేస్తారు. పబ్లిక్ ఏమంటారు, సార్ ఇంత మంచి వైద్యం ఉంది, మరి ఈ వైద్యాన్ని పబ్లిక్ లోపలికి ప్రభుత్వాలు ఎందుకు ప్రచారం చేస్తలేదు అని క్వశ్చన్ వేస్తారు చాలామంది. ఎందుకు చేస్తలేరంటే ముఖ్యంగా అలోపతి వైద్యం సంబంధించినటువంటి కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ, మెడికల్ కాలేజీలు కానీ, ఈ యొక్క డయాగ్నోస్టిక్ సెంటర్స్ కానీ, ఇవన్నీ కూడా మెడికల్ ఫార్మక్యూటికల్ కంపెనీస్ అన్నీ కూడా మంత్రులయ్యి, ఎమ్మెల్యేలయ్యి, ఎంపీలే ఉన్నాయి. కాబట్టి దీన్ని ప్రచారం చేసి ఇది ప్రజల్లోకి అద్భుతమైన వైద్యం అని వస్తే అవన్నీ వాళ్ళకు వచ్చే ఇన్కమ్ సోర్స్ తగ్గిపోతుందని చెప్పి వినరానట్టుగా ఊకుంటున్నారు పెద్ద మనుషులంతా కూడా, ప్రభుత్వాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ. ఇది ఏంటంటే మామూలు గ్రామాల ప్రజలు. ఇప్పుడు మనం మన క్లినిక్ హైదరాబాద్ చిక్కడపల్లిలో ఉంటే ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్కి వెళ్ళి పబ్లిక్ అంత దూరం, అంటే మహారాష్ట్ర యొక్క బార్డర్కి వెళ్ళి ప్రజలు మన దగ్గరికి ట్రీట్మెంట్కి వస్తున్నారంటే ఎంత ప్రజల లోపలికి ఎంత ఎంత ప్రచారంలోకి వచ్చింది మన లైవ్ ప్రోగ్రామ్స్. ప్రజలు అందుకే నేను చెప్పేది, ప్రజలకు తినుండ్రి, తిన్నది రిజల్ట్ అనుభవించింది, ప్రజలకు మనమే ప్రచారం చేసుకోవాలి. అట్లా ప్రజలు ప్రచారం చేసుకోవడమే వల్లనే ఇదంతా కూడా ఈ రాష్ట్ర నలుమూలలకు కూడా పాకిపోయింది. కాబట్టి త్వరలో ఇది పెద్ద ఉద్యమం తయారైతే హోమియోపతి వైద్యం పట్ల ప్రజల్లో అద్భుతమైన ట్రీట్మెంట్, తక్కువ ఖర్చుతో శాశ్వత నివారణ జరుగుతుంది. ఇవాళ కూడా సక్సెస్ కేసులు వింటే మీకు కూడా ధైర్యం వస్తుంది. ఎలాంటి కేసులు అద్భుతంగా తక్కువ సమయంలో శాశ్వతంగా తగ్గుతుందో మీరు ఒకసారి ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా బ్యాక్ టు బ్యాక్ అన్ని వరుసగా చూడండి. శ్రీనివాస్ గారు ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప ముషిరాబాద్. ఏం బాధతో వచ్చినావు ఇంతకుముందు? నాకు నాలుక మీద పొట్టు వచ్చిన బాధ. నాలుక మీద అల్సర్స్, పుండు ఉండే, వాపు ఉండే, నాలుకంతా అన్ని పొక్కులుండే. అప్పుడు ఏమేం బాధ ఉండే? సాయంత్రం జ్వరం వచ్చిన జ్వరం వస్తుండే. ఇంకా ఏం తిననీయకపోతుండే, నొప్పి, మంట, ఆ బాధకు ఏం తినకపోతుంటే. ఇంకేముండే? ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే? నాకు చిన్నప్పటి నుంచి ఉన్నది కానీ అంత పట్టించుకోలేదు సార్. మరి బయట డాక్టర్లు ఏం చెప్పారు? బయట మందులు తగ్గలేదు సార్. తగ్గలేదు. వచ్చేసారు. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ రాగానే ఎన్ని రోజుల మార్పు వచ్చింది? 5-6 months మార్పు వచ్చింది సార్. మొత్తం పోయింది. ఇప్పుడు 5-6 monthsకు వాడినాక ఎన్ని రోజులకు మంచిగా అనిపించింది? వాడినాక నాకు 2-3 months మంచిగా అనిపించింది. బయట పెట్టినాక
వెరీ గుడ్, మంచిగా అయిపోయింది. అటు దింపు, ఇటు దింపు. గుడ్. ఏం పేరు? రఫీకా బేగం. ఎక్కడి నుంచి వచ్చినావు? బోరబండ. ఏం ప్రాబ్లం నీది? हाथ पाँव गिर गया? उठो उठो उठाओ. नहीं उठ रहा? हाँ नहीं उठ रहा. ओके. पैरो नहीं उठ रहा? हाँ चल रहे हैं. पकड़ लिया तो चल रहा. उठने को नहीं आता? सीट के ऊपर से उठो. तुम अकेला उठो. तो कितने ताकत है वो? आने के बाद कैसा उठता देखेंगे. अब कौन सा हॉस्पिटल में फिर क्या है? बहुत हॉस्पिटल आने से। हाँ क्या बोले डॉक्टर? कुछ भी नहीं, अच्छा होता बोले. अभी कब होता है? 1 साल हो गया. साल होगा. हाँ अब आज फर्स्ट टाइम आ गए ना. आपको अच्छा हाथ पैर उठ के तुम अच्छा चलने का वैसे करते. होम्योपैथी में अच्छा दवा है. ఏం పేరు? ఈమె పేరు భవానీ. ఈమె పేరు భవానీ. ఏం నీ బిడ్డనా? ఏమైంది మీ బిడ్డకు? ఎక్కడ పోయొచ్చారు? ఏం ప్రాబ్లం ఉంది? కంటి అని చెప్పినప్పుడు కంటిగా ఆపరేషన్ చేస్తే యూరిన్ ప్రాబ్లం వచ్చింది. కాలు నడవలేకపోతే. ఏడ కంతి ఉండేది? వెన్నుపూస దగ్గర. వెన్నుపూస కంతి ఉంటే ఆపరేషన్ చేస్తే ఏమైంది? యూరిన్ ఇన్ఫెక్షన్ అయింది. యూరిన్ కంట్రోల్ పోయింది. మోషన్స్ ఫ్రీ లేదు. కాలు కూడా క్రాస్ బెడ్ నడుస్తుంది. అది ఆపరేషన్ చేయకముందు పిల్ల మంచిగా నడిచింది. మంచిగా ఉంది. మరి ఆపరేషన్ చేసినాక మొత్తం నరాలు దెబ్బతిన్నాయి. కాలు నడవరాకుండా అయిపోయింది. ఇప్పుడు ఇంత చిన్న పిల్లకు ఎంత వయసు ఇప్పుడు? 19 ఏళ్ళ వయసు దాకా లేదు. ఈ కాలు మొత్తం ఉబ్బింది కదా. ఇది వంకర నడుస్తున్నదా? కాలు ముందు పుట్టినప్పుడు మంచిగా ఉండే, ఆపరేషన్ అయిన తర్వాత ఇట్లా అయిపోయింది. ఆపరేషన్ అయినాక ఇట్లా తయారైపోయింది. అందుకే మీరు తొందరపడి ఆపరేషన్లకు పోవద్దు. మంచి హోమియోపతి డాక్టర్ని కలవాలని చెప్తున్నా. తెలియక ఇట్లా పోయి మోసం. మూత్రం వచ్చే తెలియదా నీకు? పైప్ పెట్టి తీస్తాం. పైప్ పెట్టి తీస్తారా? ఆ వెన్నుపూస మీద ఆపరేషన్ చేసినందుకు ఆ కనెక్షన్స్ అన్నీ పోయినాయి. సరే ఇప్పుడు మనం మళ్ళా మూత్రం వచ్చేటట్టు ఆ పైప్ తీయకుండా చేసేటట్టు చేద్దాం. ఏం పేరమ్మా? సువర్ణ. సువర్ణ. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. మచ్చబల్లారం. ఏం బాధతో వచ్చినావు? ఇదే బ్రెస్ట్ లో గడ్డలాగా వచ్చింది. బ్రెస్ట్ గడ్డలు ఉన్నాయని చెప్పిర్రు. డాక్టర్లు చూసి చెప్పిర్రు. ఏమన్నారు మరి? ట్రీట్మెంట్ ఏం చేస్తాను? ఏం లేదు, నిడిల్ టెస్ట్ చేసిండ్రు. దాంట్లో ఎఫ్ఎన్సీ అంటారు దాన్ని. పస్ లాగా వచ్చింది అంతే. మరి ఏమైనా మందులు ఇస్తామన్నా? ఆపరేషన్ చేస్తాను అలా? అదైతే ఏం చెప్పలేరు. ఏం చెప్పలేదు. ఇలా ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినావు. ఆ గడ్డ కరిగిపోయేటట్టు హోమియోపతిలో మందులు ఉన్నాయి. ఏం పేరు? బాలమణి. ఎక్కడి నుంచి వచ్చినావు? మీర్పేట. ఏం బాధతో వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్? గొంతులో గడ్డ అయిందని అనుకున్నాను. క్యాన్సర్ అన్నారు. క్యాన్సర్ అని చెప్పిర్రా? ముందుగా నీళ్లు పాలు మింగకపోతే ఆపరేషన్ చేయించిరన్నావు కదా. మొదలు ఏం ప్రాబ్లం ఉండే? గొంతు నొప్పి అయినది. ఫుడ్ తింటుంటే నొప్పి వచ్చింది. ఫుడ్ తింటే నొప్పి అవుతుందని చెప్పి ఎక్కడ పోయినావు మరి? అక్కడ చిన్న చిన్న హాస్పిటల్లో చూపించుకున్నాను. ఇప్పుడు నీకు ఏం బాధ ఉంది? సిమ్టమ్స్ ఏమున్నాయి చెప్పు నాకు. నాకు సిమ్టమ్స్ చెవులో నొప్పి వస్తుంది, ఇక్కడ పెయిన్ వస్తుంది. మెయిన్ బాధ ఒకటి ఫుడ్ వాటర్ తీసుకోవడానికి, ఫుడ్ తీసుకోవడానికి వస్తుంది. నీళ్లు కూడా మింగలేకపోతున్నావు? నీళ్లు కూడా బలవంతంగా వచ్చినాయి కూడా. ఎన్ని రోజులు ఇప్పుడు ఇంత బాధతో ఉండబట్టి? 1 month అవుతుంది సార్. 1 month నుంచి ఏం తినకుండా ఇంత సన్నగా అయిపోయినావు? 2 months సార్. 1 month. 2 months నుంచి ఏం తింటలేవు లోపలికి? నీళ్లు కూడా తాగలేకపోతున్నావు. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియోపతి మందులు పడ్డాక నీళ్లు కాదు ఫుడ్ తినేటట్టు చేస్తా. ఏం పేరు? సుమతి. సుమతి. ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్? గజ్వేల్ నుంచి. ఏం బాధతో వచ్చినావు? రొమ్ముకు గడ్డ. రొమ్ముల గడ్డ ఉన్నదని వచ్చినావు. ఇక్కడ రాకముందు ఏమన్నారు డాక్టర్లు? ఏమో బయట అయితే చూపించలేదు. మాకు తెలిసిన ఉంటే టెస్టులు చేపియాలి, క్యాన్సర్ ఇవి అవి అన్నారు. మాకు తెలిసింది కాబట్టి ఇక్కడ తీసుకొచ్చి. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ లో మందులు పడి ఎన్ని నెలలు అయింది? నెల అవుతుంది. నెలలో ఎంత తక్కువ ఉంది? అది సగం తగ్గిపోయింది. అప్పుడు నిప్పలు లోపలికి ముదురుకొని ఉండే, లోపల ఉండే, ఇట్లా వాపు వచ్చింది, నిప్పలు బయటకు వచ్చేసింది. అంటే అది క్యాన్సర్ సంబంధించిన గడ్డనే. నిప్పలు లోపలికి ఉంది అంటే అది క్యాన్సర్ లక్షణమే. ఇప్పుడు మరి 1 నెలల సగం గడ్డ తగ్గిందంటే మందు మంచి పనిచేస్తుంది. ఆపరేషన్ లేకుండా మందులతోనే తక్కువ అయిపోతుంది. ఓకేనా?
సుమతి. ఎక్కడి నుంచి వచ్చినావు సుమతి? గజ్వేల్ నుంచి. ఏం బాధతో వచ్చినావు ఈశ్వరప్పకి? ఇంట్లో గడ్డ అయిన ఉండే. రొమ్ములా? రొమ్ము గడ్డ ఉండే. దాని గురించి వచ్చిన 5 నెలలు వాడినాక తక్కువ. ఇప్పుడు గడ్డ కనిపిస్తలేదు. గడ్డ కనిపిస్తుంది. చేతితో పట్టుకుంటే కూడా కనిపిస్తలేదు. మంచిగా తక్కువైంది. మళ్ళీ అట్లా గడ్డలు కరిగిపోతాయి హోమియోపతిలో తెలియదు ప్రజలకు. తొందరగా పోయి ఆపరేషన్ చేసి తీపిస్తారు, అవన్నీ కథలు పడతారు. ఏం పేరు? రాము సార్. ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప హోమియో క్లినిక్? జియాగూడ నుంచి వచ్చింది. జియాగూడకి ఏం బాధతో వచ్చినావు? దవడ నొప్పి, కన్ను క్యాన్సర్ గురించి. దవడకు క్యాన్సర్ అయిందని చెప్పిర్రు. ఎవరు చెప్పిర్రు? డాక్టర్. ఏమన్నారు? అదే ట్రీట్మెంట్ చేయాలా, అది మన రేడియేషన్ పెడతాం ఫస్ట్, తర్వాత దాన్ని బట్టి ఆపరేషన్ చేయాలా, రేడియేషన్ తగ్గుతుందా చూస్తామని చెప్పింది. అంటే ఖచ్చితంగా అయితే ఆపరేషన్ చేయాలని చెప్పాడు డాక్టర్. అంటే ఈయనకు ఎక్కువ నోరు చాపడానికి వస్తలేదు, నోరు చాపలేదా? చాపడానికి వస్తలేదు, అన్నం తినొస్తలేదు. ఏదైతే లోపల ఉందో అది పెద్దగా ఉంది, దాని నోరు చాపడానికి వస్తలేదు. ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి, ఎడిషన్ పెడితే కొంచెం నొప్పి తగ్గుతుంది, ఆ తర్వాత చూద్దాం అన్నట్టుగా ఆపరేషన్ ఆపరేషన్ అనగానే ఇక చేయించుకోకుండా ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వెళ్ళొచ్చినాం. ఇప్పుడు నీ నోరు జరు అంతకంటే ఎక్కువ తెలుస్తలేవు. అన్నం బుక్క పెట్టుకొని నమ్ములు వస్తలే. పెద్దవాళ్ళ పడినట్టు గుల్లతిలాగా చేస్తే మెత్తగా చేస్తే తినబుద్ధి అవుతుంది. అంటే లోపల ఇట్లా మింగడానికి రావట్లేదు. 15 రోజుల నుంచి ఆ గోళీలు వేసుకుంటే కొంచెం ఇప్పుడు పర్లేదు సార్. అంత అయితే మొత్తమే మంట అవుతుండే సార్. నీకు మరి దవడ క్యాన్సర్ వచ్చిందంటే ఏం అలవాట్లు ఉన్నాయి? పాన్ పరాగు గుట్కలు తిన్నావా? పానే సార్. పాన్ తిన్నావు? పాను తంబాకు ఈ పొగాకు వల్ల వస్తుంది క్యాన్సర్. ఇప్పుడు వచ్చింది చిన్న ఏజ్. ఇప్పుడు మందులు వాడుకున్నాక ఏమేమి డెవలప్ అయిందో మళ్ళీ నాకు వచ్చినప్పుడు చెప్పాలి, ఓకేనా? తినేదేమో అన్నీ తినవచ్చు, జ్యూస్ ఇయ్యు, పండ్లు ఇయ్యు, మంచి అన్నం మెత్తగా తినబెట్టు. ఎనర్జీ కావాలి కదా, తినబెట్టేటి తినవచ్చు. చికెన్ గిట్ వద్దు, మాంసాహారం వద్దు, కానీ మంచిగా వెజిటేరియన్ తిను. ఏం పేరు? సువర్ణ. ఎక్కడి నుంచి వచ్చినావు? ఏ జిల్లా? కొమరం భీం జిల్లా. దూరంకి వచ్చినావా? ఏం బాధ తల్లి? కడుపు నొప్పి సార్. కడుపు నొస్తుందని చెప్పి డాక్టర్లు ఏమన్నారు? గడ్డ ఉంది అని చెప్పారు. ఓరి గుడ్ల తిత్తులా గడ్డలు ఉన్నాయి, పీసీఓడి అంటారు. పేగులకు గడ్డలు పుట్టినాయి, గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయి, కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి. ఇప్పుడు వీటికి ఆపరేషన్ చేసే కథ బయట. ఆపరేషన్ లేకుండా హోమియోపతిలో తక్కువ చేస్తా. ఇప్పుడు ఇచ్చిన మందులకు ఏమేమి డెవలప్ అయిందో మళ్ళీ వచ్చినప్పుడల్లా చెప్తుండాలి. ఏం పేరు? సంతోష్ కుమార్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ మంచిర్యాలకి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? హిప్ జాయింట్. ఏడా చూపించి, చేయబెట్టి చూపి. అందులో నొప్పి ఎన్ని సంవత్సరాల నుంచి? వయసు పిల్లగానికి ఇప్పుడు నడుము నొప్పి వస్తే ఎట్లవా? పెళ్ళైందా? పెళ్లి కాలేదు, ఇప్పుడు నడుము నొప్పి ఎందుకు వచ్చింది? చెట్టు మీదకి పడ్డావు, మీదకెళ్ళి కింద పడ్డావు. పడ్డప్పుడు ఎవరు రాలే? మధ్య మధ్యలో నొప్పి వచ్చిందా? ఏం పేరు? శంకరయ్య. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ వేములవాడకి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? తిరుగుడు మంజీరు ఉండే. తిరుగుడు మంజీరు. తిరుగుడు మంజీరు ఉండే. తిరుగుడు వేడి. ఎట్లా తిరుగుతుండే? అంతా నరాల పొంటి తిరుగుతుండే మొత్తం. అయితే ఇప్పుడు ఆ తిరుగుడు మంజరికి బయట డాక్టర్లు ఏమన్నారు? నేను ఏ డాక్టర్ దగ్గర పోలేదు. అన్ని పరీక్షలు చేస్తుడు పెట్టి రూకే అందులో ఏం దొరకలే. ఆయన నేను పోడు పరీక్ష రాగానే సబ్జెక్ట్ కనసు పరీక్షలు వాళ్ళకి దొరకలేదు. నేత్ర పరీక్ష, రక్త పరీక్ష అన్ని రాస్తారు. మళ్ళీ గంతే ఆ గోళీలు వేసుకున్నాం, గంతే మళ్ళీ గదే నొప్పి. ఇప్పుడు మరి ఈశ్వరప్ప చెట్ల మందులు అవి వాడినా అట్లా ఆగి మీద వెళ్ళినట్టు ఆగింది. ఇప్పుడైతే బాడీ మంచిగానే ఉంది, ఇది ఒక్కదానికి వచ్చింది. ఒక్కటే కాలుకు వస్తున్నది, వస్తుంది. పేల తిరుగుడు తగ్గిపోయింది, మంజరి తగ్గిపోయింది. ఇంత అవి ఉంటే అవి కూడా ఇంత అయినాయి. గుడ్. మనకి ఇట్లుంటుంది హోమియోపతిలా. పబ్లిక్ తెలియక ఎక్కడెక్కడో తిరిగి లక్షలు ఖర్చు పెట్టినాక మా దగ్గరికి వస్తున్నారు. అందుకే మీకు మీరు అద్దనే దాకా అని వస్తున్నాయి. అదే నిర్ణయం తీసుకో. వద్దనే దాకా నీ పెయి మొత్తం మంచిగా అయ్యేదాకా వాడతాను అనుకోవాలి. మీరు అద్దనే దాకా అని వస్తున్నారు. గుడ్.
నేను వద్దనేదే కాదు, నీ పెయిలో ఏం లేదు మంచుకున్నా అన్నప్పుడు నేనే వద్దంట. అట్లా ఏం చెప్పారు? సర్జరీ చేస్తామని, హిప్ జాయింట్ సర్జరీ అన్నారు. అంటే ఈశ్వరపు పదికి వచ్చావు. ఈడ మందులు దీని ఎన్ని నెలలు అవుతుంది? 3 months లో ఏం డెవలప్ అయింది? కూర్చో, అప్పుడు కూర్చోరాకపోతుండే, ఇప్పుడు కూర్చోగలుగుతున్నావు, లేవగలుగుతున్నావు. లేవు, వెరీ గుడ్. పట్టుకోకుండా లేస్తున్నావు అంటే నీ హిప్ జాయింట్ బాగా అణిగిపోయి ఉండే, దానివల్ల నీకు ఆపరేషన్ పోయే కేసు ఉండే. ఆపరేషన్ లేకుండా తగ్గిపోయింది, బయట 10 లక్షలు అవుతుండే. మళ్ళా ఇది ప్రజలకు తెలవాలి, హోమియోపతిలో ఆపరేషన్ లేకుండా ఇలాంటి కేసులు తక్కువైతే ఇంజరీ కేసులు అని చెప్పి తెలవాలి. అందుకే అభిప్రాయం తీసుకున్నా. ఓకేనా? రైట్ డాక్టర్, హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధిని నిర్ణయించవచ్చని మీరు ప్రూవ్ చేశారు. అలాగే డాక్టర్ గారు, హోమియోపతి అనగానే చాలా మందికి చాలా డౌట్స్ వస్తుంటాయి. ఆ డౌట్స్, రిజల్ట్, సైడ్ ఎఫెక్ట్స్ గురించి క్లారిటీ ఇవ్వండి. ఓకే, హోమియోపతి అంటే ఇప్పుడు చాలా మందికి ఇప్పటిదాకా మన లెక్క చెప్పేటోళ్ళు లేకుండే, ఇంత ఫాస్ట్ రిజల్ట్ చూపించే డాక్టర్స్ లేకుంటారు. ఎక్కడో గుడ్డిగా వాడి హోమియోపతి వాడి ఇక తగ్గుతుంది, ఇక మందులు మార్చుకుంటూ ఇచ్చే వరకలు ఏమవుతుంది, అది సంవత్సరానికి కరెక్ట్ మందు వాడితే అప్పుడు పనిచేస్తే హోమియోపతికి సంవత్సరం పట్టిందా 2 సంవత్సరాలు పడుతుందా అని చెప్పి అనుకున్నారు. కాదు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పనిచేసే మంది అయితే హనుమాన్ గారు అలోపతి వైద్యుడై ఉండి, అలోపతిలో ఎండి ప్రొఫెసర్ అయి ఉండి, అలోపతి ఫాస్ట్ ట్రీట్మెంట్ అన్నప్పుడు హోమియోపతి ఎందుకు కనిపెడతారు అనేది ప్రజల్లో ఈ అవగాహన రావాలి. అలోపతి ఫాస్ట్ ట్రీట్మెంట్ అన్నప్పుడు హోమియోపతి ఎందుకు కనిపెట్టాల్సి వచ్చింది రాత్రి పోలు కష్టపడి? అలోపతి కంటే ర్యాపిడ్, అలోపతి కంటే కూడా మేలైన వైద్యం కాబట్టే హోమియోపతిని కనిపెట్టిండు ఆయన హనుమాన్ గారు. ఎప్పుడు అంత ర్యాపిడ్ పనిచేస్తుంది అంటే అలోపతిలో ఇచ్చినట్టుగా ఒక్కపర ఇన్ని దోషులు మందులు, యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, బి కాంప్లెక్స్ రాసుడు ఉండదు హోమియోపతిలా. మా రోగం ఏంది, మందు ఏంది, కరెక్ట్ దానికి గన్ షాట్ మందు కరెక్ట్ పడితేనే అది పనిచేస్తుంది. రాంగ్ మందు పడితే అది రాంగ్ రూట్లో వెళ్ళిపోతుంది, పనిచేయదు. అందుకే పేషెంట్లకు నేను చెప్పేది, మీ యొక్క వ్యాధి లక్షణాలు బయటకు కనిపిస్తాయి కదా, ఆ లక్షణాలన్నీ కూడా కరెక్ట్గా చెప్పాలి డాక్టర్ దగ్గర. ఎప్పుడు ఎక్కువ ఉంటుంది బాధ, ఎప్పుడు తక్కువ ఉంటుంది, ఏం పని చేస్తే ఎక్కువ ఉంటుంది, ఈ లక్షణాల వ్యాధి యొక్క లక్షణాలు బయటకు చెప్పినప్పుడు మేము దానికి సూటబుల్ డ్రగ్ను వెతికి మందు వేయడం వల్ల ఇమ్మీడియట్గా దానికి మ్యాచ్ అయింది అనుకో, ఇమ్మీడియట్గా పనిచేస్తుంది 24 అవర్స్లో. మ్యాచ్ కానీ మందు వేస్తే అది రాంగ్ రూట్లో వెళ్ళిపోతుంది, పని చేయదు. అది గుర్తుపెట్టుకోవాలి. హోమియోపతి లేట్ కాదు, హోమియోపతిలో లేట్ అనేది తప్పు, ర్యాపిడ్ యాక్షన్ ఇది. ఎప్పుడైతే మీరు చెప్పే డాక్టర్కి లక్షణాలు 10 లక్షణాలకు 2 దాచిపెట్టి 8 చెప్తే 8కి సంబంధించిన మందు ఇస్తే పని చేయదు. కాబట్టి 10కి 10 లక్షణాలు ఓపెన్గా చెప్పడం వల్ల మీ మందు కరెక్ట్ సూటబుల్ మందు మీకు వేయాల్సి వస్తుంది. కాబట్టి బాడీలో అన్ని ఆర్గాన్స్ యొక్క లక్షణాలన్నీ చెప్పాలి. ఇది బాధ ఉంది, ఈ చేయి గురించి చెప్తే అట్లా కాదు, అన్నీ చెప్తేనే మీ మానసిక, శారీరక, సబ్జెక్టివ్ అండ్ ఆబ్జెక్టివ్ సిమ్టమ్ తీసుకొని కరెక్ట్ మ్యాచ్ అయిన మంది ఇవ్వాల్సి వస్తుంది హోమియోపతిలో. కాబట్టి డయాగ్నోస్టిక్ చేసినటువంటి బ్లడ్ రిపోర్ట్స్, ఎంఆర్ఐలు, సిటీ స్కానింగ్ చూసి మందులు రాయరాదు హోమియోపతిలో. అవి చూసినప్పటికీ ఏం ప్రాబ్లం ఉందో డయాగ్నోస్ చేసినప్పటికీ మళ్ళీ వ్యాధి లక్షణాలను తీసుకోవాలి మేము. వ్యాధి యొక్క లక్షణాలు ఏమున్నాయి, ఆ వ్యాధి లక్షణాల ఆధారంగానే మెడిసిన్స్ మేము సెలెక్ట్ చేయాలి. అందుకే హోమియోపతి సిమ్టమెటాలజీ అంటారు. సిమ్టమ్స్ను ఆధారంగా మందుని ఇవ్వడం. దీని సిద్ధాంతాలు ఏమిటి? సిమిలియా సిమిలిబస్ క్యూరేటర్, సిమిలర్ మందు. సిమిలర్ అంటే దేనికి? వ్యాధి లక్షణాలకు సిమిలర్ మందు పడ్డప్పుడే అది మందు పనిచేస్తుంది ఎఫెక్టివ్గా, శాశ్వత నివారణ అవుతుంది వ్యాధి మొత్తం. ఇలా చూసిరు క్యాన్సర్లు, యాక్సిడెంట్స్ అయ్యి చెట్టు మీదకి వెళ్ళి పడ్డా ఆయనకు ఈ జాయింట్ మొత్తం అణిగిపోయింది. ఎత్తుకొచ్చిన పిల్లగాడు నడుచుకుంటూ వచ్చి కింద కూర్చుంటే నడవరాకపో లేచి నిలబడుతున్నాడు. మరి ఇంతకంటే ఫాస్ట్ రిజల్ట్ ఏమి ఇవ్వాలి చెప్పు? ఇంత అద్భుతమైన బయట పోతే 10 లక్షల్లో అవుతుండే, ఇక్కడ సింగిల్గా 1-2-3 మంత్స్లో కంప్లీట్ అయిపోయింది కేసు. కాబట్టి ప్రజలారా మీకు అందరికి చెప్పేది ఒకటే, మీ ఇంత మంచి వైద్యము హనుమాన్ గారు జీవితం అంతా త్యాగం చేసి పేదోళ్లకు, మధ్యతరగతులకు ఉపయోగపడుతుందని చెప్పి కనిపెట్టిండు. దాన్ని పైకి రాకుండా తొక్కేస్తారు. దాన్ని ప్రజలు మనమే ప్రచారం చేసుకోవాలి. నేను ఒకటే చెప్తా ప్రజలకు, మీరు హోమియోపతి మంచి డాక్టర్ దగ్గర, నా దగ్గర మందులు తిని చూడండి, రిజల్ట్ అనుభవించిన మీరు బయట అందరూ చెప్పుకోవాలి, మన బంధువులకు, ఫ్రెండ్స్కి షేర్ చేసుకోవాలి. ఇవాళ నేను టీవీ ప్రోగ్రామ్కి వచ్చేటప్పుడు ఒక ఆయన ఫోన్ చేసి మస్కులర్ డిస్ట్రోఫీ అయినది, సార్ నేను మీరు దొరకకపోయినుంటే
నా స్విచ్ ఆఫ్ అయిపోతుండే సార్, నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్టు నా జీవితం ఆఫ్ చేసుకుంటా, అంటే సూసైడ్ చేసుకుంటా అనుకున్నామంటే అవును సార్ అంటే సూసైడ్ చేసుకుందామని నిర్ణయించే టైంలో నేను దొరికిన. ఇప్పుడు మన మందులు వాడినాక 3 నెలలు అవుతుంది, లేచి ఆయన కాలు కింద పడితే బెడ్ మీదకి కాలు లేపుకు రాకపో, మళ్ళీ ఒకరు లేవట్టి మీద పెట్టాల్సి వస్తుందంట. ఇప్పుడు నా కాలు నేను లేపుకుంటా, నేను బెడ్ మీదకి వెళ్ళి దిగుతున్నా, కారులో కూర్చోగలుగుతున్నా, కాలు లోపల పెట్టుకోగలుగుతున్నా. దీన్ని బట్టి నాకు ఇంకా నేను మంచిగా అయితే ఆశ కలిగింది సార్ అని చెప్పి ఇలా పొద్దున ఫోన్ చేస్తుంటే బాధ అనిపించింది, కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. ఇలాంటి బాధితులు చాలామంది ఉన్నారు, సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ రోగం తగ్గదని కాదు, హోమియోపతి అందుకే పుట్టింది. అలోపతి సైన్స్లో అది సైన్సే కాదు, సప్రెషన్. అలోపతి వైద్యం సైన్స్ కాదని చెప్పి ఆయనమని గారు, అది సప్రెషన్ ట్రీట్మెంట్. అసలైన మానవ వైద్యము, మానవుల సైన్స్ అంటే హోమియోపతి వైద్యమే. కాబట్టి ప్రజలారా ఇలాంటి వైద్యాన్ని మంచి డాక్టర్ దగ్గర అనుభవించుండ్రి రిజల్ట్స్. ఎక్కడో గుడ్డిగా హోమియోపతి దగ్గర పోయినామని తక్కువగాలంటే ఆ డాక్టర్ మంచిగా ఉండకపోవచ్చు, కరెక్ట్ క్వాలిటీ మందు లేకపోవచ్చు. అక్కడ ఫెయిల్ అయితే ఇక మొత్తం హోమియోపతి వైద్యమే ఫెయిల్ అంటారా? తప్పు కదా. మంచి డాక్టర్ల దగ్గర రిజల్ట్ చూస్తుంటే మీకు ఇలాంటి అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. ఓకే డాక్టర్, కాలర్తో మాట్లాడదాం. సంతోష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారితో మాట్లాడండి. సంతోష్ గారు చెప్పండి. నమస్కారం అండి. నమస్తే. మా మిస్సెస్ కు ఫైబ్రాయిడ్స్ ఉన్నవి. ఓకే. కొద్దిగా 6 సెంటీమీటర్స్ వరకు ఉన్నవి. ఏజ్ ఎంత? ఏజ్ ఆమెది 40 years సార్. ఓకే సార్, ఆపరేషన్ లేకుండా హోమియోపతిలో చేయొచ్చా సార్? తగ్గుతాయా? హోమియోపతిలో ఫైబ్రాయిడ్స్ ఇప్పుడు చూస్తున్నావు, అన్ని సక్సెస్ కేసులు అన్ని చూపిస్తున్నా కదా. తగ్గుతుందా, ఇది పోతుందా గ్యారెంటీ అడగకండి. మీరు రావాలి, ఆమె బాధలు చెప్పాలి, ఆమె సిమ్టమ్స్ అన్ని కరెక్ట్ చెప్తే మీకు కరెక్ట్ మందు పడితే వితిన్ డేస్లో అది కరిగిపోతుంది. లక్షణాలు చెప్పడంలో సిగ్గుపడవద్దు, ఓపెన్గా చెప్పాలి వ్యాధి లక్షణాలు. ఫైబ్రాయిడ్స్ కరిగిపోతాయి, పీసీఓడి కరిగిపోతాయి, స్టోన్స్ కరిగిపోతాయి, గాల్ బ్లాడర్లో స్టోన్స్ కరిగిపోతున్నాయి. ఇవన్నీ మీకు తెలవడానికి కోసమే మీకు ప్రత్యక్షంగా సాక్ష్యాలు చూపిస్తున్నా. ఓకే డాక్టర్, మరొక కాలర్ని తీసుకుందాం. వెంకట్ గౌడ్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. వెంకట్ గౌడ్ గారు చెప్పండి. నాకు కీళ్ళ నొప్పులు ఉన్నాయి, ఎక్కువ నరాల నొప్పులు, బొక్కల నొప్పులు. ఏజ్ ఎంత? ఏది 90 సంవత్సరాలు. ఎంత? 90 సంవత్సరాలు. 90 సంవత్సరాలు. 90ఆ? మరి 90 సంవత్సరాలంటే నీ యొక్క ఏజ్ వల్ల వచ్చే సమస్యలు అవి. బార్డర్ దాటిపోయినావు. 50 ఏళ్ళు దాటితే అందరికీ నొప్పులు వస్తాయి, అవి ఏజ్ వల్ల వచ్చేటి. నువ్వు బార్డర్ దాటి 40 ఏళ్ళు అవుతుంది. నువ్వు రా, మందులు ఇస్తా, తక్కువ అవుతుంది. ఓకే డాక్టర్, ఏపీ 90 ఏళ్ళు బతికినంటే గ్రేట్ కదమ్మా, చాలా మంచిగా బతికిండు. ఆ నొప్పులు ఏంటివి అంటే కీళ్ళల్లో ఆయిల్ తగ్గిపోతుంది, లూబ్రికేషన్ తగ్గిపోతుంది, సైనోవిల్ ఫ్లూయిడ్ తగ్గిపోతుంది. అలా వల్ల 40-50 ఏళ్ళే నొప్పులు అంటున్నారు. 90 ఏళ్ళకి నొప్పులు రావా? వస్తాయి, కానీ మందులు మంచిగా ఉన్నాయి హోమియోపతిలో. ఓకే డాక్టర్, ఏపీ తెలంగాణలో మీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? ముఖ్యంగా ఏపీ ప్రజలు చాలా మంది మనకు ఫోన్ చేస్తారు, సార్ మీరు ఏపీ విజిట్. కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి అందరికీ తెలుసు మన విజిటింగ్స్. కొత్త వాళ్ళు అంటే నోట్ చేసుకోండి, నంబర్స్ నోట్ చేసుకోండి. ఇంకేమైనా విషయాలు ఉంటే తర్వాత లైవ్ తర్వాత మీరు ఫోన్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ముఖ్యంగా ప్రతి నెల ఇప్పుడు ఏపీ ప్రజలంతా కూడా హైదరాబాద్కి వచ్చి ఇబ్బంది పడుతురనే ఏపీలో కూడా విజిటింగ్స్ మన క్యాంప్స్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఏపీలో ప్రతి నెల 4 గురువారాలు ఉంటాయి. నెలకు 4 గురువారాలు. 4గిట్లో ఫస్ట్ గురువారం ఈ నెల వచ్చే నెల జూన్లో 5వ తారీఖు వస్తుంది అనుకుంటా. ఫస్ట్ నెల గురువారం విజయవాడ హోటల్ మనోరమ. రెండవ గురువారం రాజమండ్రిలో హోటల్ ఆనంద్ రీజెన్సీ జాంపేట. మూడో గురువారం విశాఖపట్నంలో హోటల్ చంద్ర దావా గార్డెన్, దాన్నే నెల్లూరు మెస్ అంటారు. ముఖ్యంగా విశాఖపట్నం ప్రజలు, ముఖ్యంగా విజయనగరము, బొబ్బిలి, ఒరిస్సా ఈ రాష్ట్రాల నుంచి చాలామంది వస్తున్నారు. ఈ యొక్క విశాఖపట్నం చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలంతా కూడా విశాఖపట్నం మూడో గురువారం, మీరు గురువారాలు డేట్లు లెక్క పెట్టుకోవద్దు, గురువారాలు లెక్క పెట్టుకోవాలి. మూడో గురువారం విశాఖ. 4వ గురువారం తిరుపతి చుట్టూ ఉన్న జిల్లాలు చిత్తూరు, హిందూపూరు, నెల్లూరు, కడప
వీరంతా కూడా తిరుపతికే రావాలి. తిరుపతికి ఈ నెల జూన్ నెల 4వ గురువారం వస్తున్నా. ముఖ్యంగా హోటల్, ఇంతకుముందు హోటల్ మినర్వా గ్రాండ్ ఉండే, అది రిపేర్లో ఉన్నందుకు, రెనోవేషన్ లోపల ఉన్నందుకు ఇప్పుడు మన యొక్క క్యాంపు హోటల్ కెన్సెస్ ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కకే ఉంటుంది. హోటల్ కెన్సెస్కి వస్తే సరిపోతుంది. ఆర్టీసీ పక్కకే, ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కకే ఉంటుంది. ఈ విధంగా ఏపీ ప్రజలకు అందరికీ కూడా 4 క్యాంప్స్ల వల్ల అక్కడ ప్రజలందరికీ కూడా సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతుంది. అదేవిధంగా తెలంగాణ ప్రజలందరికీ హైదరాబాద్ చిక్కడపల్లి మెట్రో పిల్లర్ 1119 చిక్కడపల్లి మెయిన్ రోడ్లో మెట్రో పిల్లర్ని లెక్క పెట్టుకుంటే మీకు తెలిసిపోతుంది. మెట్రో పిల్లర్ 1119 కాడ మన క్లినిక్ ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కంటిన్యూగా ఓపీ ఉంటుంది. ఈ గురువారాలు తప్ప హైదరాబాద్లో డైలీ ఉంటా. ముఖ్యంగా చాలా దూరం నుంచి వచ్చేవాళ్ళు ఒక రోజు ముందు కానీ లేకుంటే అదే రోజు మార్నింగ్ ఫోన్ చేసుకొని బయలుదేరితే మంచిగా ఉంటుంది. ఎప్పుడన్నా ఎమర్జెన్సీ ఏదైనా మీటింగ్ ఉంటే, అసోసియేషన్ మీటింగ్ ఉంటే పోవచ్చు. అలాంటప్పుడు వల్ల మీరు దూరంకి వచ్చి బాధపడతారు. కాబట్టి ఎవరైనా దూరంకి వచ్చేవాళ్ళు డాక్టర్ గారు ఉన్నారని తెలుసుకొని వస్తే బాగుంటుంది. అదేవిధంగా మెదక్, సంగారెడ్డి, నర్సాపూర్ ప్రాంతాలలో మన ఓల్డ్ క్యాంప్స్లన్నీ కూడా డాక్టర్ దండపు శ్రీవాణి గారు అందుబాటులో ఉంటారు. అక్కడ సంగారెడ్డి ప్రజలంతా కూడా అక్కడ చూసుకోవచ్చు. సంగారెడ్డి, మెదక్ అండ్ నర్సాపూర్. ఈ విధంగా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండడానికి కోసమే ఈ క్యాంప్స్, ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. హోమియోపతి అంటే ర్యాపిడ్ యాక్షన్ అనేది ప్రజలందరి లోపల రావాలన్నదే నా లక్ష్యం. థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.